బ్రో, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ ఒక్కొక్కరిని అయితే అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రోజా గారి వంతు వచ్చిందని తెలుస్తుందనమాట. సో ఆమెని అరెస్ట్ చేయడానికి కూడా ముహూర్తం అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ మంత్లో అరెస్ట్ చేయబోతున్నాం అన్నట్టుగా న్యూస్ కూడా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఆమెను ఏ స్కామ్లో అరెస్ట్ చేయబోతున్నారు అంటే ఆమె పైన పెట్టిన కేసు ఏంటి? డెఫినెట్లీ వైసీపీలో ఉన్న పెద్ద తలకాయలందరికీ కూడా అందరూ ఎన్నో తప్పులు చేశారు. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ గారు అండ చూసుకుని విచ్చలవిడిగా పాపాలు చేశారనమాట. విచ్చలవిడిగా అక్రమ సంపాదనలు, అక్రమ కట్టడాలు, అక్రమ కబ్జాలు ఏది చూసినా అంటే ఇండియా ఒక మనుషుల మీద ఎన్ని ఉండకూడదు అన్ని అంశాలు వీళ్ళ చెడు అంశాలన్నీ వీళ్ళ పార్టీలోనే ఉన్నాయి. సో ఖచ్చితంగా దాదాపుగా ఇప్పుడు రోజా గారి గురించి చూసుకుంటే కనుక ఆవిడ ఎంతో స్కాములు చేశారు. టూరిజం పేరుతో గుళ్ళకి వెళ్ళటం, సో అక్కడ నుంచి డబ్బులు కొంచెం తిరుమలలో కూడా జరిగింది అంటాం. అక్కడ తిరుమలలో అందరినీ పెయిడ్ తీసుకెళ్ళటం, సో అట్లా ఏ రూపాయలైనా డబ్బు సంపాదన మీద ఎక్కువ ఫోకస్ చేశారనమాట. సో వాళ్ళందరినీ కూడా లోపల దోసేయడం జరుగుతుంది. సో ఈ గవర్నమెంట్ అయితే ఉపేక్షించట్లా. ఖచ్చితంగా అందరిపైన డీటెయిల్ ఎంక్వైరీ తీసుకుని అంటే ఊరికే కక్ష సాధింపు అరెస్టులు కాకుండా డీటెయిల్గా వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా ఉండాలంటే ఎట్లాంటివి చేయాలి అనే విధంగా ఎంక్వైరీ చేసి నీట్గా మొత్తం క్లియర్ ప్రొఫైల్ వచ్చిన తర్వాతే అరెస్ట్ చేస్తున్నారు. సో కొడాల నాని గారు హెల్త్ అది ఇది అని చెప్పి మిగిలిపోయారు కానీ సో వాళ్ళ ఫ్రెండ్ వల్లభనేని వంశీ గారు వచ్చారు. మన మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా సో క్లీన్ ప్రొఫైల్ ఉంటుంది మిథున్ రెడ్డి చూసుకుంటే. మరి ఆయన కూడా లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళడం జరిగింది. ఆయనకి ఇంటి భోజనం పంపిస్తున్నారంట. ఏకంగా అక్కడే అద్దెల్లో ఒకటి తీసుకుని రోజు వంట చేసి అక్కడ జైలుకి పంపిస్తున్నారంట. హెల్దీ ఫుడ్ పంపిస్తున్నారంట. సో ఉంది కాబట్టి చేసుకోగలుగుతారు, అలా సామాన్యులు చేసుకోలేరు కదా. సో ఖచ్చితంగా తప్పు చేసేటప్పుడు ఎవరు ఆలోచించరు ఖచ్చితంగా. సో ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ఎవరైనా సరే మళ్ళీ రేపు వీళ్ళు వస్తే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు కాబట్టి క్లీన్ ప్రొఫైల్ అంతా చూసుకుని ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారు అన్న డీటెయిల్స్ తీసుకుని వెళ్తున్నారు అరెస్టులకి. సో మరి ఆ రకంగా రోజా గారు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రాం పెట్టి సో ఆవిడైతే చాలా దోచుకున్నారని వినికిడి, దాదాపు 400 కోట్ల దాకా దోచుకున్నారని వినికిడి. సో అందులో మళ్ళీ అతని పేరు ఇది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఒక హెల్పర్గా ఉన్నాడు. సో ఇదంతా చేయడానికి ఒక హెల్పర్, క్రైమ్ పార్ట్నర్ అనుకోవచ్చు. సో అతను కూడా ఉన్నాడు. అతనికి ఏదో భవిష్యత్తు వస్తుంది అనుకున్నాడు కానీ అతను కూడా మునిగిపోయే పరిస్థితే ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు రోజా గారిని ఆగస్టు 10వ తారీఖులోపు అరెస్ట్ చేస్తారని మన శాట్ అధికారి రవినాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా అరెస్ట్ అనేది ఉంటుంది. సో అందులో స్కామ్లో ఎంత అమౌంట్ ఎగ్జాక్ట్గా 400 ఉందా, ఇంకొంచెం అటు ఇటుగా ఉన్నాయా అనేది పూర్తి వివరాలు కనుక్కుంటున్నారు. అవంతా కానీ కన్ఫర్మ్ అయితే ఆగస్టు 10లోపే ముహూర్తం కంపల్సరీ అరెస్ట్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకా రోజా గారికి ఇప్పటికే పరువు అంతా పోయింది నగరి జిల్లాలో. సో మరి మళ్ళీ ఇక్కడ నగరిలో పరువు నిలబెట్టుకునే పనులు చేయకుండా మళ్ళీ నోరు విరుచుకుని మాట్లాడతాం, హ్యాపీగా షోలు చేసుకుంటుంది అనుకున్నారు. మళ్ళీ వస్తుంది, మళ్ళీ మీడియా ముందు ఏదో ఒకటి మాట్లాడుతుంది. సో ఆ విధంగా జరుగుతుంది అనమాట. సో మరి అరెస్ట్ అయితే కానీ కొంచెం దారిలోకి వస్తుందేమో, మరి అప్పుడు చూడాలి.